హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. ఈవినింగ్ పెళ్లి కొడుకుని చేస్తున్నారండి. అంటే మా మావయ్య, మా కృష్ణ మావయ్య ఈవినింగ్ వచ్చారు. తను రావడం కొంచెం లేట్ అయింది. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ పిల్లోని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఈవినింగ్ చేసి పెళ్లి కొడుకుని చేశారనమాట. అప్పుడు మావయ్య, లక్ష్మక్కాయి ఫస్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మ చేశారు, వాళ్ళ నాన్న వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ చేస్తున్నారు పెళ్లి కొడుకుని. ఆ పక్కన కూర్చున్నాడు కదా, ఆ బాబు వచ్చేసి వాళ్ళ మేనమామ కొడుకు, వాళ్ళ నాయనమ్మ. ఇటు చూడక్కాయ, ఇక మా అక్క లక్ష్మక్కాయ, మా పెద్దమ్మ కూతురు, అంటే మా ఆర్కే మామయ్య వాళ్ళ వైఫ్. ఇతను వచ్చేసి ఆర్కే మామయ్య వచ్చేసి మాకు మేనమామ అవుతాడు, మా అమ్మకి తమ్ముడు. సో ఆయన వచ్చి చాలా హ్యాపీగా కూర్చొని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అక్కడ పాటలు పాడటం అన్నీ చాలా హ్యాపీగా ఉందన్నమాట. మా అక్కకి ఏంటంటే తమ్ముడు అంటే చాలా ఇష్టం. సో వీళ్ళంటే చాలా ఇష్టం. ఎప్పుడు సుబ్బి అని కలవరిస్తూ ఉండిద్ది మా అన్నయ్యని. సో వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. ఇక వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కదా, సో వాళ్ళు చాలా హ్యాపీగా పెళ్లి కొడుకుని చేయడం, పెళ్లి దగ్గర ఉండడం కానీ అన్నీ బాగా ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి తనైతే. మ్యారేజ్కి వచ్చిన తర్వాత అయితే మేమందరం షాపింగ్ అది ఇదని తిరిగినా కూడా మా మామయ్య అయితే వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇక అక్కడే ఇంకా చూడండి ఆ సంతోషం తనకి ఎంత హ్యాపీనో. మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అనమాట తనకి, కానీ బయటపడరు, ఎప్పుడు కోపంగా ఉన్నట్లుగా చూపిస్తారు, కానీ చాలా ఇష్టం మా అక్కకు కానీ. ఇక వీళ్ళందరూ అక్కడికి వచ్చింది మా చిన్నమ్మ, మా తమ్ముడు భార్య, నెక్స్ట్ వచ్చేసి అత్త అవుతారు వీళ్ళు, అక్కాయి, ఇంకొక లక్ష్మక్కాయి. స్టీల్ ప్లాంట్ బాబాయ్, అంకాలరావు వాళ్ళ కొడుకే అనమాట. అక్కడ కూర్చొని తోడు పెళ్ళి కొడుక్కి కార్తీక్, మీకు తెలుసు. తను వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ కోడలు, మా తమ్ముడు వాళ్ళ వైఫ్. ఇక అందరు ఇంకా పాటలు, సంతోషం, చాలా ఎంజాయ్మెంట్ చేశారనమాట. అంతేనమ్మా, జాబీలమ్మ రాదా? ఇక్కడే కూర్చున్నావు. డాడీ మమ్మీనా చూసినమ్మా. ఎప్పుడే చూస్తాం కదా, సిగ్గు సీమంతి పిసిరే సీతామాలచ్చి. పక్కన పడతాడా? అక్కడ కూడా ఏమార్చారు ఆ పిల్లలు.
ఇద్దామా ఇద్దా కొంచెం దగ్గరకు రండి. అటు వెనకెళ్ళ ఇద్దరు అలా దగ్గర నుంచి. సరే 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 ఒక్క నిమిషం అలాగే ఉంది. ఇక్కడ ఒక పని జరిగింది చూడండి. లోపలికి మా మావయ్య సాంబశివరావు మావయ్య తను ఏం చేశారంటే మంచం మాకు లేదని చెప్పని లోపల తనకు మంచం అంటే మ్యారేజ్ కోసం అని చెప్పని పైన ఉన్న గెస్ట్ హౌస్ సో ఈ మంచంలో వచ్చేసి మేము కొనుక్కోవాలని చెప్పని అంటే ఇది మూల పడేశారు. సరే ఇది ఎందుకు వేస్ట్ గా ఉంది, పిల్లలందరూ కొనుక్కుంటారు కదా అని చెప్పని ఇక మంచం బిగిస్తూ ఉన్నారు. అప్పుడు మేము షాపింగ్ వెళ్ళేసి మలాసియా బర్త్డే అవన్నీ కట్ చేసి పిల్లలందరూ అక్కడ ఇక్కడ కొనుక్కొని ఉన్నారు. సరే ఈ మంచం ఎందుకు ఇలా ఉంది అని చెప్పని బిగిద్దామని చెప్పని బిగిస్తూ ఉన్నారు. నేను అప్పుడే పైకి వచ్చి చూసాను. మళ్ళీ ఇంకోసారి యూట్యూబ్ తీద్దాం, ఇది కూడా సరదాగా హ్యాపీగా ఉంది కదా అని చెప్పని తీసాను అనమాట. ఇది వేరే ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఇది కాదు. మేము చాలా ఫన్నీగా ఆ రోజు చాలా కామెడీగా వీడియో కోసం అని చెప్పని మాట్లాడుకున్నాము. అంటే మావయ్యకి ఏంటంటే పిల్లలు అందరం అక్కడే హాల్లోనే పడుకుంటారు అని చెప్పని ఆ మంచం తను రెడీ చేస్తున్నారు. ఎంత ఇదైనా కూడా నిజంగా ఇలాంటి సందర్భాలు ఇవన్నీ మరుపురాని జ్ఞాపకాలు అని అంటారు కదా. ఇది ఒక ఎంజాయ్మెంట్ అన్నమాట. తనకి బిగిచ్చే తలికి ఇదైపోయాడు. తర్వాత లాస్ట్కి ఏం చేశారు తెలుసా, అందరినీ లోపలికి పంపించేసి తను వచ్చి మళ్ళీ ఆ మంచం మీద పడుకున్నారు బాగుంది అని చెప్పని. అలాగనమాట మా వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా సరదాగా ఉన్నారు. ఇలాంటివి నిజంగా అప్పుడప్పుడు చూడాలి, ఇలాంటి ఎంజాయ్మెంట్లు అంతా హ్యాపీనెస్ అంతా. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.